హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు రేవంత్. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని చెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ టీం తమ శక్తియుక్తులు ప్రదర్శించిందన్నారు రేవంత్. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చార్మినార్ మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ అగ్నిమాపక శాఖ పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఐజీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న బాధిత కుటుంబీకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్లోనే మాట్లాడారు. ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అయితే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు అధికారులు. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని ఓల్డ్ బిల్డింగ్ కావడంతో లోపలున్న వాళ్ళెవరూ తప్పించుకోలేకపోయారని అంటున్నారు. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు రేవంత్. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని చెప్పారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ టీం తమ శక్తియుక్తులు ప్రదర్శించిందన్నారు రేవంత్. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చార్మినార్ మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ అగ్నిమాపక శాఖ పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఐజీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న బాధిత కుటుంబీకులతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వం తరపున తప్పకుండా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అయితే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని ఓల్డ్ బిల్డింగ్ కావడంతో లోపలున్న వాళ్ళెవరూ తప్పించుకోలేకపోయారని అంటున్నారు.